చూసావా నువ్వు చేసిన పాపాలన్నీ ఎలా తరిమి తరిమి కొడుతున్నాయో? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మర్యాదగా పోలీసులకి లొంగిపో. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు. ఏంటే నోరు తెగలేస్తుంది? నాలుగు తెగ్గోసేస్తాను. నాకు అడ్వైజ్ ఇస్తే మండుద్ది. నోరు మూసుకొని పడుండు. నువ్వు ఎక్కడికైనా తగ్గలడు. నాకెలాంటి బాధ లేదు. ముందు బండాపు. నేను పాప దిగిపోతాం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎటైనా వెళ్ళు. నేను మిమ్మల్ని తీసుకొచ్చింది మిమ్మల్ని సేవ్ చేయడం కోసం కాదు, నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు స్వీటీ పాటలు వింటుంది అనుకుంటున్నావు కాదు? కరెక్టే, వాక్మెన్లో పాటలు వింటుంది. కానీ ఆ వాక్మెన్లో ఓ మర్మం ఉంది. ఏంటో తెలుసా? అందులో టైం బాంబ్ ఫిక్స్ చేశాను. నో, అనవసరంగా ఆవేశపడి నువ్వు పాప వాక్మెన్ తీసి పడేసినంత మాత్రాన పాప ఎస్కేప్ అయిపోతుంది అనుకుంటున్నావా? వాక్మెన్లోనే కాదు, బండికి కూడా ఓ బాంబు ఫిక్స్ చేశాను. చిన్న బటన్ నొక్కితే చాలు, పాప పీస్ పీస్ అయిపోతుంది. ఇంత దారుణానికి ఎందుకు ఒడికట్టా? అది నీ కూతురు. కావచ్చే, నేనేం లేకపోతే నాకు నా కూతురు ఎందుకే? నీకు తెలుసుగా నేనెంతకు తెగిస్తానో. నీ భాషలో చెప్పాలంటే నీచుణ్ణి, క్రూరుణ్ణి, మృగాన్ని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. నాకు నా ప్రాణం ముఖ్యం. అందుకు ఎవరి ప్రాణాలైనా తీస్తాను, ఎందరి ప్రాణాలైనా తీస్తాను. నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను. Shut up. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తేనే చిర్రెత్తుకొస్తుంది. ఎందుకే ఎమోషనల్గా ఆలోచిస్తావు? ఇప్పుడు నువ్వు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే ఊరికే ఉంటాననుకుంటున్నావా? పాపను ఫెయిల్ చేయను. ఎందుకే అనవసరంగా పాపను చంపుకుంటావు? అసలు నేను నాతో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నువ్వు నన్ను సేవ్ చేస్తావని. నేను పోలీసు నుండి ఎస్కేప్ అయ్యాననుకో, పాప ప్రాణాలతో హ్యాపీగా ఉంటుంది. దాన్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. లేకపోతే అనవసరంగా అందరం చచ్చిపోతాం. ఓకే, సో బుద్ధిగా కూర్చో, నాతో కూల్గా రా, అంతా కూల్గా జరిగిపోతుంది. మేడం, నేను మీ డిపార్ట్మెంట్లో వాళ్ళని అనుమానిస్తే మీరు ఫీల్ అయ్యారు. మీరే కాదు, ఈ రామకృష్ణ గారు కూడా ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఇక్కడ ఉన్నారని మనం తెలుసుకొని వచ్చేలోపే ఆ పాండి ఫ్యామిలీతో సహా పరారయ్యాడు. మీ డిపార్ట్మెంట్లోంచి ఇన్ఫార్మ్ చేయకపోతే వాడికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఏంటి మేడం, మీరు మా డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడం గురించి ఆలోచిస్తుంటారా? పాండీకి ఈ విషయం తెలియాలంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కాకుండా ఈ విషయం తెలిసింది నాకే. మరి నేనే పాండీకి ఫోన్ చేసి పారిపోమని చెప్పానా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పాండీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకు లేదు? ఉంది. మా డిపార్ట్మెంట్ తరఫున ఆ పాప ఫోటోని అన్ని పేపర్లో పబ్లిష్ చేయించాం. మరి ఆ ప్రెస్లో వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చుగా. సూపర్ సార్, భలే కనిపెట్టారు. ఏది చెయ్యి ఒకసారి ఇవ్వండి. ఇవ్వండి సార్.
రామకృష్ణ, ప్రెస్కి వెళ్ళింది కుమార్ కదూ? ఎస్ మేడం. అతన్ని ఒకసారి పిలిపించండి. కుమార్, కుమార్. సార్, నిన్న మీరు ఆఫీస్ నుండి ప్రెస్కి ఎన్ని గంటలకు బయలుదేరారు? 2 o'clock మేడం. అక్కడికి చేరుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? 2:45 కల్లా అక్కడికి వెళ్ళిపోయాను మేడం. మీరు వెళ్ళగానే పాప ఫోటో పబ్లిష్ చేయమని ఇచ్చేశారా? లేదు మేడం, ప్రెస్లో దాదాపు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అంటే ప్రెస్ వాళ్ళకి పాప ఫోటో అందేసరికి టైం దాదాపు 3:15 అయి ఉండాలి. సో ఈవినింగ్ పేపర్ ప్రింట్ అయి సిటీకి రావడానికి 4:30 అయిపోతుంది. పాండే పేపర్లో ప్రకటన చూసి పారిపోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మనం ఇక్కడికి 3:30కే వచ్చాం. అంటే ప్రెస్ వాళ్ళ చేతికి పాప ఫోటో వెళ్ళకముందే పాండీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సో ఇది డెఫినెట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళ పని. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ మేడం. మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా పాప ఫోటో పంపించాం కదా, వేరే ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. కనబడుతలేదు. పై ఫోటోలోని అమ్మాయి ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది ఫోన్ నంబర్కు తెలియజేయగలరు. 9948368818. ఇదేంట్రా పేరు అడ్రస్ లేకుండా ఉంది? అదంతా మనకెందుకురా, ఏదో టైం పాస్కి వచ్చావా, పేపర్ చదివామా, వెళ్ళావా, అంతే. ఈ పిల్లెవరో కనిపించడం లేదట్రా, ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఖాళీయేగా, పని పాట లేదుగా నీకు? వెతికి పట్టుకో, బహుమతి అయినా ఇస్తారేమో. బహుమత తొక్క, ఇదేదో పోలీసు వాళ్ళ వ్యవహారంలా ఉంది. అందుకనే పేరు లేదు, అడ్రస్ లేదు. పేపర్ కొన్నామా, కార్టూన్ చదివామా, అంతే. మిస్టర్ రామకృష్ణ, అడ్వర్టైజ్మెంట్ అన్ని పేపర్స్లోనూ ప్రింట్ అయింది కదా? ఎస్ మేడం. అయితే ఏంటి, పబ్లిక్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు? పాండీకి విషయం తెలిసిపోయింది కదా మేడం, కూతుర్ని జాగ్రత్తగా దాచుంటాడు. ఆహా, ఏంటి అంతా తెలిసినట్టే చెప్తున్నారు? ఇందులో ప్రత్యేకంగా నాకు మాత్రమే తెలియడానికి ఏముంది మేడం. మన అడ్వర్టైజ్మెంట్ సంగతి పబ్లిక్కి తెలిసినట్టుగానే పాండీకి కూడా తెలిసిపోతుంది కదా. చూద్దాం మేడం, ఎవరైనా ఫోన్ చేస్తారేమో. చేస్తారు, తప్పకుండా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. మిస్టర్ రామకృష్ణ, మీ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వండి. ఎందుకంటే నా ఫోన్ నెంబర్ పబ్లిక్కి ఇచ్చాం కదా, అది ఎంగేజ్డ్గా ఉంటే ఇన్ఫామ్ చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మేడం, నా ఫోన్లో బ్యాటరీ లోగా ఉంది. పర్వాలేదు, నేను చార్జ్ చేసుకుంటాను. ఇవ్వండి. డాడీ, నాకు ఆకలిగా ఉంది, తిన్నాకేమైనా కొనిపెట్టావా? అలాగే స్వీటీ. ఇదిగో, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను మరీ అంత బ్రెయిన్లెస్ ఫీల్ అనుకుంటున్నావా? నేను బేకర్లోనికి వెళ్ళగానే పాపతో సహా పారిపోదాం అనుకుంటున్నావా? అలా పారిపోయిన బాంబు రిమోట్ నా జేబులోనే ఉంది. నొక్కితే చాలు, పాపే కాదు, పాపతో సహా నువ్వు కూడా మాడి మసైపోతావు. మర్యాద దిగో. డాడీ, ఏంటి స్వీటీ? నేను వస్తాను డాడీ.
వద్దమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో. నేను మమ్మీ వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తీసుకొస్తాం. ఓకే? అలాగే డాడీ. ఈ రిమోట్ బాంబ్లో కాస్త రిస్క్ ఉంది కస్తూరి. అప్పుడప్పుడు ఊరికే అలా కదిలినా కూడా పేలిపోతూ ఉంటాయి. అందుకే కదలకుండా పాప బండోనే కూర్చొని. కమాన్ డార్లింగ్. కనపడలేదు. పై ఫోటోలో ఉన్న అమ్మాయి ఆచూకీ తెలిసిన వారు ఈ కింది ఫోన్ నెంబర్కు తెలియజేయగలరు. ఫోన్ నెంబర్ 9948368818. Double 818. హలో, నన్నెందుకు వెతుకుతున్నారు? ఎవరు మాట్లాడేది? నేను కనబడట్లేదని పేపర్లో వేశారు కదా, నేనే మాట్లాడుతున్నాను. స్వీటీ, ఎక్కడున్నావు నువ్వు? నేను మా మమ్మీ డాడీతో ఉన్నాను. మమ్మీ డాడీతోనా? ఎక్కడున్నారు? మా డాడీ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మా కాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. మీ కారా? ఏ ఏరియాలో ఉంది? ఇది ఎక్కడో ఒక చోట ఆపారు, ఎక్కడో తెలీదు. మమ్మీ డాడీ నాకు స్నాక్స్ తీసుకోవడానికి షాప్లోకి వెళ్ళారు. షాప్లోకా? ఏ షాప్లోకి? బేకరీ. దాని మీద అడ్రస్ రాసి ఉంటుంది, అదొకసారి చదివి నాకు చెప్పినానా? బోర్డు మీద రాస్తుంది ఆంటీ. త్వరగా చదివి చెప్పు. గిల్బర్ట్ బేకరీ, మెయిన్ రోడ్, కొండాపూర్. ఇంతకీ నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను వచ్చి చెప్తాను. మీ డాడీకి నువ్వు ఫోన్ చేస్తున్న సంగతి తెలుసా? అయ్యో తెలీదు. తెలిస్తే తిడతారంటీ. అందుకే మీ డాడీకి విషయం చెప్పకు. నువ్వు ఓ పని చెయ్యి, ఆ కారులోంచి దిగిపోయి అక్కడ ఎక్కడైనా దాక్కో. మేము అక్కడికి వచ్చి నీకు విషయం చెప్తాను, సరేనా? ఆంటీ ఆంటీ, డాడీ వస్తున్నారు. నేను తర్వాత ఫోన్ చేస్తానే. హలో. షిట్. కమాన్ మూవ్. త్వరగా. రామకృష్ణ, నాతో రా. ఆగో, ఇది పట్టుకో. ఫాస్ట్గా పోనీ. స్వీటీ, అమ్మ స్వీటీ, స్నాక్స్ తీసుకో. ఫాస్ట్గా పోనీ.
అడిషనల్ ఫోర్స్ని అడిగాను, పంపించారా? ఓకే ఓకే, అయితే వెంటనే వాళ్ళని నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. హలో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఓకే, వాడు బేకరీ నుంచి వెళ్ళకముందే వాడిని అటాక్ చేయండి. అందరూ కాస్త అలర్ట్గా ఉండండి. త్వరగా ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాండ్య బేకరీ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసేయండి. బండాపు, మిస్టర్ రామకృష్ణ, నువ్వు ఇక్కడ దిగు. మేడం, ఇక్కడ దిగు చెప్తాను. వెనకాల మన వెహికల్ ఇంకోటి వస్తుంది, దాన్ని లీడ్ చేసుకొని రండి. పోనీ. ఎటు చూసినా ఎవరూ కనిపించడం లేదు. కనీసం ఫోన్ ఫెసిలిటీ లేని ప్లేస్లో దించేసింది. షిట్. ఒక 10 minutes క్రితం వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా వచ్చారా? ఎంతో మంది వస్తుంటారమ్మా, ఎలా చెప్పగలం? అతను కొంచెం హైట్గా ఉంటాడు. హైట్గానా? అతనితో పాటు వచ్చిన ఆవిడ నల్లగా ఉంటుంది. అవునమ్మా, వాళ్ళు వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది. షిట్. ఎటెళ్ళారు? రైట్ సైడ్ వెళ్ళారు. లెట్స్ మూవ్. ఏమయ్యా, నీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఇవ్వు. సెల్ ఫోనా? అబ్బాయి నా దగ్గర లేదు సార్. ఏంటయ్యా, పోలీసు వాడు అయ్యండి సెల్ ఫోన్ కూడా లేకుండా ఎలా ఉన్నావయ్యా? ఇవ్వు. మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా, మరి మీ దగ్గర లేదేం సార్? ఏంటి వెటకారమా? ముందు పడితే. ఓకే సార్, త్వరగా బండి పోనీ. ఏంటయ్యా బండి వెనక్కి తిప్పుతున్నారు? మేడం గారు ఈ రూట్లోనే వెళ్ళమన్నారు సార్. నేను నీ సీనియర్ ఆఫీసర్ అయ్యా, నేను చెప్తున్నాను బండి వెనక్కి తిప్పాను. సారీ సార్, మేడం గారు మీకు సీనియర్, ఆవిడ ఇలాగే వెళ్ళమన్నారు. ఏమయ్యా, వచ్చే టెలిఫోన్ బుద్ధి రాపు. సారీ సార్, మేడం గారు మధ్యలో ఎక్కడ ఆపొద్దన్నారు. అసలు ఆవిడ ఏ ప్లేస్కి తీసుకురమ్మందయ్యా? అదిగో ఆవిడ చెప్పిన ప్లేస్కే వచ్చేసాం సార్.
పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చా? మీరేదో ఫోన్ చేయాలన్నారు కదా సార్, చేసుకోండి. మన స్టేషన్లో ఫోన్ ఉంది కదా. వెరీ గుడ్. ఇదొక్కటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న మంచి పని. ఏంటయ్యా డైల్ టోన్ కూడా రావడం లేదు? ఫోన్ పనిచేస్తుందా లేదా? ఏదోసారి ఇలా ఇవ్వండి. అయ్యో, ఈ ఏరియాలో ఎప్పుడు ఇంతే సార్. 10 నిమిషాలకోసారి లైవ్స్ కట్ అయిపోతుంటాయి. ఏమయ్యా సెల్ ఉందా? ఉంది సార్, అదిగో. నేను అడుగుతుంది సెల్ ఫోన్ అయ్యా. సరే సరే వెళ్దాం పద. నీ జేబులో ఫోన్ మోగుతుంది ఏంటయ్యా? మరి ఇందాక నేను అడిగితే లేదన్నా? సారీ సార్, మీతో అబద్ధం చెప్పాను. నాది ప్రీపెయిడ్ కార్డు. అవుట్ గోయింగ్కి డబ్బులు కట్ అవుతాయని, అందుకని. హలో, ఎస్ మేడం, ఉన్నారు మేడం. మేడం గారు మీతో మాట్లాడతారంట. హలో మిస్టర్ రామకృష్ణ, అక్కడ సెల్లో ఒకడుంటాడు. వాడి దగ్గర చాలా ముఖ్యమైన ఆధారాలు ఉంటాయి. కాస్త ఇంట్రాగేట్ చేసి తెలుసుకోండి. అలాగే మేడం. ఫోన్ ఒకసారి ఎస్ఐకి ఇవ్వండి. ఓకే మేడం. మేడం లైన్లో ఉన్నారు. మేడం, అలాగే మేడం, ఇప్పుడే ఓపెన్ చేయిస్తా మేడం. ఏమయ్యా ఆ సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. మేడం, నేను లైన్లోనే ఉంటాను మేడం. సార్ మీరు వెళ్ళండి, వాళ్ళు లోపలే ఉన్నారు. మేడం, అలాగే మేడం. సార్ ఇంట్రాగేషన్ కోసం వెళ్తున్నారు మేడం. చెప్పండి. అలాగే. ఏంటయ్యా గేట్ లాక్ చేసాం? మేడం గారు మాట్లాడతారంట. మేడం, ఇన్నాళ్ళు సెల్ బయట ఉండేవాడివి. ఈ రోజు నుండి లోపలుండి రామకృష్ణ. ఏంటి మేడం మీరని? ఏమీ ఎరగనట్టు నటించకు రామకృష్ణ. నాకంతా తెలుసు. నాకింతవరకు నీ మీద అనుమానం రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ రికార్డ్స్ క్లియర్గా ఉన్నాయి. పర్టికులర్గా ఈ కేసులోనే నువ్వు గడ్డి తిన్నావు. నేను తర్వాత వచ్చి అంతా కక్కిస్తాను. అప్పటి వరకు లోపలే ఉండు. థ్యాంక్ యూ నాగేశ్వరి. సమయానికి నాకు వాడి గురించి చెప్పావు. బాబు, బండి థర్డ్ గేర్ పని చేయట్లేదు. ఒకసారి చూస్తావా? ఓ పావు గంట ఆగండి సార్, ఈ పని అయిపోగానే చూస్తాం. ఓకే. బాబు, ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడున్నాయి? అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. పాప ఫోన్ చేసింది. హలో స్వీటీ, ఎక్కడున్నా? మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాం ఆంటీ. మెకానిక్ షాపా? ఎక్కడా? ఎస్ఆర్ మోటార్స్ అని రాస్తుంది. ఎస్ఆర్ మోటార్సా? బోర్డు మీద అడ్రస్ ఉందేమో చూడు. అయ్యో లేదంటీ, బేకరీ బోర్డు మీద అడ్రస్ ఉంది. మెకానిక్ షాప్ మీద అడ్రస్ రాయట్లేదు. స్వీటీ, ఎలాగైనా అడ్రస్ తెలుసుకుని చెప్పవా?
డాడీని అడిగి చెప్పనా? అయ్యో వద్దు స్వీటీ, వేరే ఎవరినైనా అడిగి తెలుసుకో. పక్కన ఎవరున్నారు? మెకానిక్ అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ని అడుగు. అస్క్ బుస్క్ అంకుల్ కూడా డాడీ దగ్గరే ఉన్నాడు. షిట్. స్వీటీ, అక్కడ ఎవరినైనా అడిగి చెప్పు. నేనా? రోడ్ నెంబర్ 36లో ఉన్నాను, దద్దంగూడి దగ్గర. ఆంటీ, ఒక అంకుల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికో రోడ్ నెంబర్ 36 పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నాడని చెప్తున్నాడు. ఇదే కదా? ఎస్ ఎస్, అదే. ఓకే స్వీటీ, అక్కడికి నేను 10 minutesలో వస్తాను. ఈ విషయం డాడీకి చెప్పకే? ప్రామిస్ ఆంటీ, చెప్పను. గుడ్. బాయ్ స్వీటీ. బాయ్ ఆంటీ. ఎస్ఆర్ మోటార్స్, రోడ్ నెంబర్ 36 పెద్దమ్మగుడి ఏరియాలో ఉన్నాడు. వెంటనే మన వాళ్ళంతా రౌండ్ అప్ చేయండి. బాబు, బైక్ ఆగిపోయింది, క్లచ్ ప్రాబ్లం అనుకుంటా. కొంచెం వచ్చి చూస్తావా? ఇది కార్ మెకానిక్ షెడ్. 2-wheeler షాప్ ఎక్కడన్నా ఉంటే వెళ్ళండి. ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదు. ప్లీజ్ కొంచెం వచ్చి చూస్తావా? రామకృష్ణ, 100 రూపాయలు తీసుకొని క్లచ్ వైర్ తీసురా. అలాగే రా బాబు, డబ్బులు ఇస్తాను. ఈ అబ్బాయికి 100 రూపాయలు ఇవ్వు. ఏమండి, రేడియేటర్ ప్రాబ్లం అనుకుంటా, కాస్త చూస్తారా? ఇక్కడ బండి రిపేర్ చేస్తున్నాను, కొంచెం సేపు ఆగండి. అలాగే. ఏంటి, వాడిని ఐడెంటిఫై చేశారా? ఎస్ మేడం, వాడు వాడి వైఫ్ వాడు కూతురు ముగ్గురు ఉన్నారు మేడం. మన వాళ్ళందరూ అసెంబ్లీ అయ్యారా? ఎస్ మేడం, అందరం రెడీగా ఉన్నాం. మీ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ఓకే, వాడిని పట్టుకోవటానికి ప్రయత్నించండి. ఒకవేళ వాడు ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినా, మిమ్మల్ని షూట్ చేయాలని చూసినా, మీరు కౌంటర్ షూట్ చేయండి. అవతల చిన్న పాప ఉంది, షూట్ చేయడం ఎంతవరకు సేఫ్టీ? ఏయ్, పాప సేఫ్టీ నాకేంటి? నాకు కావాల్సింది ఆ పాండి. వాడి కూతురు భార్య అడ్డొస్తే షూట్ చేసి పారేయండి, తర్వాత నేను చూసుకుంటాను. మేడం, పాప చాలా చిన్న పాప మేడం. సో వాట్? నేను చెప్తున్నాను కదా, ఓబే మై ఆర్డర్స్. ఇప్పుడు ఆ పాపని వాడి పెళ్ళాన్ని సేవ్ చేయడం కోసం వాడిని వదిలేస్తే వాడు ఇంకో 100 మందిని చంపుతాడు. క్రిమినల్స్కి లేని జాలి మనకెందుకయ్యా? చూడండి, వాడిని ప్రాణాలతో పట్టుకోగలిగితే ఫైన్, లేకపోతే మొత్తం ఫ్యామిలీని షూట్ చేసి పారేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఎస్కేప్ అవటానికి వీల్లేదు. వాడి శవమైన మనకు దొరకాలి. మేడం, జస్ట్ షట్ అప్ అండ్ డూ వాట్ ఐ సే. వాడెంత పెద్ద క్రిమినల్, వాడి మీద వీళ్ళు జాలి చూపిస్తున్నారు. ఇడియట్స్. త్వరగా పని.
ఒకసారి ఇస్తారా? ఇంటికి ఫోన్ చేయాలి. ఫోన్ తీసుకుని ఆలోచిస్తున్నావేంటి? చెయ్యి. ఆ, 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 చేస్తున్నాను మేడం. నాన్న, నేను నాగేశ్వర్ని. నేను కిరణ్మయ్య గారితో ఉన్నాను. మీరేం టెన్షన్ పడకండి, వచ్చేస్తాను.